వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనితని. ఇప్పుడు మనం బయట తినే సమోసాలు ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్తో నేను ఇంట్లో తయారు చేయబోతున్నా. అదేంటో చూసేద్దాం. ఇప్పుడు బయట ఎంత టేస్టీగా ఉంటాయో ఇంట్లో కూడా అదే టేస్ట్తో చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్వీట్ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే కాస్త చింతపండు వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గుజ్జులా చేసి రసం తీసుకోవాలి. ఒక 10 minutes అట్లా పక్కన పెట్టేసి కొంచెం చల్లారాక ఇట్లా మెత్తటి గుజ్జులా తీసేసుకొని జాలితో వడగట్టేసుకోవాలి. మన ఇష్టం ఇది. స్వీట్ చట్నీ కావాలంటే చేసేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకుని వట్టి సమోసాలు చేసుకుంటే చేసేసుకోవచ్చు. అలా కూడా నేనైతే రెండింటితో కలిపి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఏముండదు, సింపుల్గానే అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇలా చిక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ప్యాన్లో వేడి చేసేసుకుందాం. చిక్కటి గుజ్జులా ఉంటుంది కదా, అది కూడా మసాలా పెట్టేసుకోవాలి ఇంకా దగ్గరికి వచ్చేదాకా. ఇలా మరుగుతుంటుంది కదా, దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే సగం స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసేసుకోవాలి. మంచిగా దగ్గరకు వచ్చేదాకా మసలనివ్వాలి దాన్ని. ఇప్పుడు మిరియాల పౌడర్ వేస్తున్నాను నేను. ఇష్టం ఉంటే జీలకర్ర పొడి వేయించింది జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు షుగర్ వేసేస్తున్నా. బెల్లం వేసాక ఇంకా షుగర్ ఎందుకు అంటామా, దాని టేస్ట్ దానికి ఉంటుంది. అందుకోసం అయితే నేను 2 స్పూన్లు వేసేసుకున్నా. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసేసుకోవాలి. ఈ చట్నీ చేసేసుకొని స్వీట్ చట్నీ సమోసా చేస్తే మాత్రం సేమ్ బయట తిన్న ఫ్లేవరే వస్తుంది. చూడండి, ఇలా చిక్కగా అయ్యాక వేడి చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయింది సాస్. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. 10 నిమిషాల పని ఇది. ఇప్పుడు సమోసాల కోసం అయితే మైదాపిండి 1 కప్పు, అలా మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. 1 కప్పు తీసేసుకొని వాము తీసేసుకోవాలి. కొంచెం వాము వేసేస్తున్నా నేను. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతా కలిపేసుకోవాలి మంచిగా. పిండి అంతా కలిపేటట్టు మిక్స్ చేసేసుకోవాలి చేత్తో. మంచిగా నాకు ఇంకా ఆయిల్ సరిపోలేదు, ఇంకా కొంచెం లైట్గా వేసుకొని ముద్ద చేస్తే కొంచెం ముద్ద కట్టాలి మన చేతికి ఇలా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా చేసేసుకుందాం. వాటర్ చూసుకుంటూ వేసేసుకోవాలి. పిండిని ఎప్పుడు గట్టిగానే కలుపుకోవాలి. సమోసాకి లూజ్గా కలపొద్దు. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా వస్తాయి సమోసాలు, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు ఉంటుంది కదా, తినే సోంపు, అది 1 స్పూన్ జీలకర్ర, వీటినన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసాం. ఇప్పుడు చూడండి, ఇలాగ మెత్తగా చేసేసుకోవద్దు. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఉడికించిన ఆలుగడ్డలు నేను 5-6 తీసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మాకైతే ఇవి సరిపోతాయని చెప్పి నేను ఇలా చిన్న ఆలుగడ్డలు తీసుకున్నా 5-6. ఇప్పుడు దాన్ని మెత్తగా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 స్పూన్లు పల్లీలు తీసేసుకుందాం. పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మంచి దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేయించుకోవాలి ఎప్పుడు కానీ. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు అవి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసి
మిక్సీ బట్టి వేసుకునే పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి వేయించుకోవాలి. మనం అన్నీ పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు మొత్తం పచ్చి స్మెల్ అంతా రావద్దు, మంచిగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఉడికించిన ఆలు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అది వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అందులో. అది కూడా కొంచెం ఉడికాక కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నా. 1 సగం స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటితోటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వేయించిన పల్లీల్ని లాస్ట్లో వేసుకుందాము. వేసాక కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని ఇంకా పైనుండి కొత్తిమీర జల్లేసుకోవాలి. ఇంకా కొత్తిమీర జల్లేసుకున్నాక లాస్ట్కి అయితే చివరిలో 1 సగం చెక్క నిమ్మకాయ తీసుకొని 1-2 స్పూన్లు పిండేసుకోవాలి. అందులో ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చేసి చూడండి, బయట తిన్నట్టే సేమ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే కామెంట్ చేస్తారు బాగుందని చెప్పి. ఇంక ఇప్పుడైతే సమోసా షీట్ తయారు చేసుకుందాం. చపాతీలాగా రోల్ చేసేసుకుందాం. చిన్న పిండి ముద్దను తీసుకొని, ఎక్కువ తీసుకోవద్దు, చిన్నగా మనం పూరీ సైజుకి ఎంత పెట్టుకుంటామో అంత పెట్టేసుకొని, నేను చేసేది చిన్న సమోసాలు చేస్తున్నా, అందుకోసం అయితే చిన్న ముద్ద పెట్టేసి, పూరీని ఎప్పుడు మనం ఇలా చేసేటప్పుడు పొడవులో దాల్చుకోవాలి. రౌండ్గా కాదు, ఇలా పొడవుగా దాల్చుకొని సగం మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనకి ఇలా సమోసా షీటు ఇలా అతికించుకోవాలి. చూడండి, కొంచెం వాటర్తో అతికించుకుంటున్నాను నేనైతే. వాటర్ అప్లై చేసి మధ్యలో స్టఫ్డ్ పెట్టేసి అతికిస్తే చక్కగా అతికేసుకుంటుంది. ఇంకా దానికి పిండి అది ఏం లేదు. ఇంక ఇప్పుడైతే సమోసాలు రెడీ అయిపోయినాయి. అన్నీ ఒక్కొక్కటి అలాగే చుట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత ఇలా నూనె ప్యాన్లో పెట్టేసుకొని మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి. నూనె ఎప్పుడు కొద్దిగా గాలాక వేసినా కూడా మనం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టేస్తే లోపల ఉడకదు. కొంచెం ఓపికగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి, మీడియంలో పెట్టేసి. ఫస్ట్ హైలో పెట్టద్దు. ఇంక ఇప్పుడైతే సమోసాలు అయితే మంచిగా రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా చక్కగా మంచి గోధుమ వర్ణము గోల్డ్ కలర్ ఇలా వచ్చేదాకా వేయించేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన సమోసాలు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం చక్కగా ఒక కామెంట్ అయితే చేయండి, మంచిగా వచ్చాయని చెప్పి. ఇంక ఇప్పుడు చూడండి, సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. మనం బయట కొనే పనే లేదు. బయట అంత చక్కగా మంచిగా పద్ధతిగా ఎవరు వేయరు కదా, ఖరాబ్ అయిన ఆలుగడ్డలతోటి అట్లా చేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా స్వీట్ చట్నీ సమోసా రెడీ. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ట్రై చేసి అయితే నాకు చెప్పండి. ఓకే.